అమరావతి వరద నీటిని కాపాడేందుకు మరింత ఖర్చు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. అదనపు వరద నీటిని తరలించడానికి మరో 443.76 కోట్లతో కొత్తగా పనులు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఎం అధ్యక్షతన జరిగిన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అమరావతికి వరద ముప్పు తప్పించడానికి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ తో పాటు 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. ఇవి కాకుండా అధికంగా వచ్చే మరో 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గుంటూరు ఛానల్ ద్వారా 4,000 క్యూసెక్కులు, ఉండవల్లిలో మరో ఎత్తిపోతల ద్వారా 8,400 క్యూసెక్కులు తరలించాలని నిర్ణయించామన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి 103.96 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల ఇంటీరియర్ పనుల కోసం 109 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, అమరావతి వరద నీటిని కాపాడేందుకు మరింత ఖర్చు చేయడానికి కూటమి సర్కార్ అయితే సిద్ధమైపోయింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సతీష్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతికి సంబంధించి వరద నీటి తరలింపు అన్నది పెద్ద సమస్యగా మారింది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకవైపు పనుల కంటే కూడా రాజధానిలో అమరావతిలో ముంపు నివారణకు సంబంధించినటువంటి పనులే చేపట్టాల్సిన పరిస్థితి అవి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొదట ఒక్క రిజర్వాయర్ మాత్రమే నిర్మిస్తాం వరద నీటిని పంపడానికి అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో ప్రతి ఏటా వస్తున్నటువంటి వర్షాలకు వరదలకు పెద్ద ఎత్తున ముంపుకు గురవుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని ఆ నీటి తరలింపు కోసం ఆ రిజర్వాయర్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో తాజాగా నిన్న జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మరొక నిర్ణయం తీసుకున్నారు. అదనపు వరద నీటిని తరలించడానికి మరొక 443.76 కోట్లతో కొత్తగా పనులు చేపట్టడానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంత్రి నారాయణ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతి ఏదైతే వరద ముప్పు నుండి తప్పించడానికి ఆ వరద నీటిని తరలించడానికి ఇప్పటికే కొండవీటి వాగు, పాలవాగు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్స్ తో పాటు సుమారుగా 6 రిజర్వాయర్లు నిర్మిస్తారు. సాధారణంగా బహుశా భారతదేశంలో ఏ రాజధాని ఇటువంటి పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానికి సంబంధించి మాత్రం రిజర్వాయర్లు కడతారు. ఇప్పటికే అర్బన్ ప్లానింగ్ సంబంధించి నిపుణులు కూడా చెప్తా ఉన్నారు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు అమరావతికే ఈ పరిస్థితి వచ్చిందన్న విషయంలో ఈ నేపథ్యంలో ఈ 6 రిజర్వాయర్లను నిర్మించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి సుమారుగా ఇప్పుడు ఇవి కాకుండా వచ్చే మరో 22,500 క్యూసెక్ల నీటిని బయటకు తరలించడానికి కూడా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో బాగా గుంటూరు ఛానల్ ద్వారా 4,000 క్యూసెక్లు, ఉండవల్లో మరో ఎత్తిపోతల పథకం ద్వారా 8,400 క్యూసెక్లు తరలించాలని నిర్ణయించారు. ఇవి చేయకపోతే అమరావతి ముంపుకు గురవుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని అధికారులు చెప్తున్నారు. సో అమరావతిలో నిర్మాణాల కంటే కూడా అమరావతి నీటి తరలింపుకి సంబంధించి ఇప్పుడు 6 ప్రాజెక్టులు చేపట్టాల్సిన పరిస్థితి, 6 రిజర్వాయర్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న 56వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో మళ్ళీ 443 కోట్ల రూపాయలు ఈ నీటి తరలింపు కోసం ఖర్చు చేయడానికి ఆమోదం తెలుపుతూ సిఆర్డీ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.